డాక్టర్ గారు మనం సైజ్ గురించి మాట్లాడినాం. సో సైజు పెంచుకోవడం అనేది అంటే దానికంటే అది మంచి పద్ధతి కాదు. ఎక్కువ ఎట్లా ఉన్నది అట్లా ఉంటేనే బెస్ట్. ఈవెన్ సైజ్ చిన్నగా ఉన్నా కానీ భావప్రాప్తి విషయంలో ఎలాంటి తేడా ఉండదని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇంకొకటి డాక్టర్ గారు, సో పురుషాంగం వంకరగా ఉంది అన్న సమస్య చాలా మంది లేవనెత్తుంటారు. పురుషాంగం వంకరగా ఉంటే సమస్యనా? సో ఏది సాధారణం, ఏది అసాధారణం? సో ఇది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. కంజెనిటల్ కర్వేచర్స్ అంటారు. సో మన దాంట్లోనే 2-3 వీడియోస్ నేను చేశాను విత్ ఎగ్జాంపుల్స్ కూడా. మేము అరటి పండ్లతో కూడా చేశాను నేను. అది వాస్తవం ఆ విధంగా ఉంటుంది. సో ఈ పెనిస్ అనేది కర్వ్ యూజువల్గా 5 to 10 degrees సెక్షువల్గా ఏ ఇష్యూస్ ఉండవు. బట్ 30 degrees నుంచి కర్వేచర్ స్టార్ట్ అయితే మాత్రము పార్ట్నరు ఇబ్బంది పడతారు. ఈ అబ్బాయి కూడా పాపము ఒక స్ట్రెచ్డ్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి వీటికి ఏం చేస్తామంటే జనరల్గా అసలు ఎప్పటి నుంచి ఉందండి ఇది మీకు? సార్ నాకు గుర్తున్నప్పటి నుంచి ఉంది, నార్మల్గా అయిపోతుంది లేండి అనుకుంటాం. ఇందులో 2-3 రకాలు ఉన్నాయి. బై బర్త్ నుంచి వచ్చేది ఇందాక నేనంటూ కంజెనిటల్ కర్వేచర్ 30 degrees కంటే ఎక్కువ ఉంటే ఖచ్చితంగా సర్జరీ చేయాలి. సర్జరీ చేసి క్లియర్ చేయాలి. లేదా రెండవది వీళ్ళకు ఏమవుతుంది అంటే బై బర్త్ కర్వేచర్ ఉండి యూరిన్ ఛానల్ కూడా కిందికి ఉంటుంది. అంటే కార్డి విత్ హైపోస్పెడియాస్ అంటారు. నేను ప్రతిదీ మెడికల్ లాంగ్వేజ్లో చెప్తే అర్థం కాదు, మన భాషలో చెప్తూ ఉన్నాను. సో కర్వేచర్ ఉండి యూరిన్ ఛానల్ కింద ఉంటుంది. ఇది కూడా ఒక ప్రాబ్లం. దీన్ని ఖచ్చితంగా కరెక్ట్ చేయాలి. ఎందుకంటే కరెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న హోల్ స్ట్రైట్ అయినప్పుడు ఇంకా వెనక్కి వెళ్తుంది. ఫస్ట్ స్టేజ్లో ఇది కర్వేచర్ క్లియర్ చేస్తాము. సెకండ్ స్టేజ్లో ఇక్కడ ఉండేది వెనక్కి వచ్చిందిగా, ఈ ఛానల్ను క్రియేట్ చేస్తాము. అట్లా కాకుండా అక్వైర్డ్ కండిషన్ అంటే తను పెద్దగా అయిన తర్వాత ఎప్పుడో, అది ముఖ్యమైన కారణం పెరోనిస్ డిసీజ్. అంటే ఈ పెరోనిస్ డిసీజ్లో ఏమవుతుందంటే ప్లాక్ ఒకటి ఏర్పడి, ఈ ప్లాకు హార్డ్ కోర్గా సెక్స్ చేసినప్పుడు ట్రామా, ఈ క్లిక్ సౌండ్ వచ్చినా, లేదా బెడ్ మాస్టర్బేషన్ ఎక్కువ చేసే వాళ్ళకి కానీ క్యాల్సిఫికేషన్ ప్లేక్ వచ్చేసి స్లోగా ఇలా ఉండేది ఈ కిందనో ఎక్కడో చోట గట్టిగా అయిపోయి ఇలా బెండ్ అవుతూ వస్తుంది. అప్పుడు ఆ పెరోనిస్ డిసీజ్ని అడ్రస్ చేయాలి. మీరు కర్వేచర్ చేయాలి, బట్ ఆ పెరోనిస్ డిసీజ్ని క్లియర్ చేయగలిగితే కొంచెం హార్డ్నెస్ తగ్గి ఎలాస్టిసిటీ ఉంటుంది. సో కర్వేచర్స్ 20 to 25% అబ్బాయిలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అగైన్ ప్రాబ్లం అదే, ఇది సరిపోతుందో లేదో ఏంటబ్బా అని సందేహం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే నేను క్లియర్గా చెప్తానమ్మా, మీరు ఒంటరిగా రూమ్లో ఉన్నప్పుడు హ్యావ్ యువర్ మాస్టర్బేషన్ 10 seconds వీడియో, లేదా ఒక రైట్ లెఫ్ట్ అప్ డౌన్ నుంచి ఒక స్నాప్స్. ఇవి నా ముందర పెడితే ఏమవుతుందంటే ఐ కెన్ అసెస్ ఎంత కర్వేచర్ ఉంది అని నాకు ఒక ఐడియా వస్తే 5-10 ఉంది, ఏం అవసరం లేదు సార్, ఇబ్బంది ఏం లేదు కదా, ఏం లేదు. ఇంకోటి టైట్ ఫ్రెండ్లం ఉంటుంది కొందరికి, ఇక్కడ ఇదంతా బాగుంటుంది, టిప్ ఇట్లా బెండ్ అయి ఉంటుంది, అంటే తల దించుకున్న పెనిస్ లాగా ఇలా ఉంటుంది. ఈ ఫ్రెండ్లో ప్లాస్టిక్ చేస్తూనే స్ట్రైట్ అయిపోతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే కరువు అయిపోయింది ఇంకా కష్టమేమో. సో సింపుల్ థింగ్స్. సో ఈ విధంగా ఫ్రెండ్లో ప్లాస్టిక్ ఫ్రెండ్లో ఉండి వచ్చిందా. కొందరికి స్క్రోటల్ వెబ్ అంటారు, బీజాల మీద ఉండే స్కిన్ ఇక్కడికి వచ్చి దాన్ని లాగుతూ ఉంటుంది ఇట్లా, అప్పుడు కూడా కరువు ఉంటుంది. దాన్ని క్లియర్ చేయడం వల్ల పెరోనిస్ డిసీజ్ ఉంది, దాన్ని కరెక్ట్ చేయడం వల్ల సో 30 degrees కంటే ఏ కారణం చేతి వచ్చినా కరెక్ట్ చేయాలి. రెండవ కాంపోనెంట్ ఇందులో డీవియేషన్. చాలామంది ఇలా స్ట్రైట్గా ఉండాల్సింది కొంచెం డీవియేట్ అయ్యి ఉంటుంది, అది రైట్ కావచ్చు లెఫ్ట్ కావచ్చు. ఇది కర్వేచర్ కాదు, డీవియేషన్ ఆఫ్ పెనిస్. దానికి సింపుల్ టిప్ చెప్తూ ఉంటాను. ఏం లేదు, మీరు ఇంటర్కోర్స్ జరిగేటప్పుడు ఒకవేళ రైట్ సైడ్ డీవియేషన్ ఉంది అనుకోండి, మీరు మీ పార్ట్నర్ పెల్విస్ను కొంచెం పొజిషన్ మారుస్తే అయిపోతుంది కదా, సింపుల్ లాజిక్. ఎందుకంటే ఇక్కడ ఉండే లిగమెంట్ కంట్రాక్ట్స్ వల్ల ఈ సైడ్, దీన్ని కట్ చేసి ఇవతల పోతుంది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి కర్వేచర్స్ 20 to 25%లో చాలా కామను. 30 degrees కంటే తక్కువ ఉంటే అడ్రస్ చేయకపోవడమే కరెక్టు. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ చేసే క్రమంలో ఇంపార్టెంట్ నర్వ్స్ కానీ రక్తనాళాలు కానీ కట్ చేస్తే రేపొద్దున ఫ్యూచర్లో ఎరెక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి 30 degrees ఉంది, ఎస్ చక్కగా కరెక్ట్ చేద్దాము, సింగిల్ స్టేజ్లోనే కరెక్ట్ అయిపోతుంది. లేదు 10 to 20 ఉంది, నేను చెప్పిన మీరు ఆ 10 seconds వీడియో ఇవి చూసి ఇంకోటి సార్ నేను ఇబ్బంది అవుతుంది సార్ మాస్టర్బేట్ చేసినప్పుడు, మీరేమో ఫోటోలు తెమ్మన్నారు ఇబ్బంది అవుతుంది అనే వాళ్ళకు ఆర్టిఫిషియల్గా ఇండ్యూస్ చేస్తాం, చిన్న ఇంజెక్షన్ ఇస్తే ఎరెక్షన్ వస్తుంది, అప్పుడు వీ కెన్ అసెస్. సో మన క్లినిక్లో ఏదో ఒక విధానం ద్వారా దాన్ని అసెస్ చేసి దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది ఈజీగా ఇస్తాం. సో కర్వేచర్ గురించి అనుమానాలు ఇంకా ఉన్నా కూడా మీరు ఏదైనా ఆ వీడియో క్లిప్ కానీ లేదా మన దగ్గరకు వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇండ్యూస్ చేసి కానీ మనం ట్రీట్ చేయొచ్చు. నిజంగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.